శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఇక్కడ సింహరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి రవి ఈ 15వ తారీఖు వరకు సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. అలాగే ఈ రాశికి యోగకారకుడు కుజుడు సప్తమ స్థాన సంచారం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలయిక. ఇక్కడ సప్తమ భావం అన్నది ప్రధానంగా జాతకుడు యొక్క జీవిత భాగస్వామి, అలాగే వ్యాపారపరమైన పార్ట్నర్సు, మనం ఎవరితో అయితే వ్యవహారం చేస్తూ ఉంటామో ఖాతాదారులు, కస్టమర్సు, ఇదంతా కూడా సప్తమ భావం నుండి చెప్తుంది. అలాగే మనకి అత్యంత ఆత్మీయులైనటువంటి మనం ఎవరితో అయితే ఎఫైర్స్ అంటే లావాదేవీలు జరుపుతూ ఉంటాం, రోజు దైనందిన జీవితంలో వ్యవహారాలు చేయడం కానీ, అంటే పరస్పరం ఏదైనా ఎఫైర్స్ కానీ ఉండడం కూడా సప్తమ స్థానమే చెప్తూ ఉంటాం. అటువంటి సప్తమ స్థానంలో ప్రధానంగా శత్రుగ్రహాలు 4 సంచరించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఏ భావంలో అయితే పరస్పరం శత్రుగ్రహాలు సంచరిస్తుంటాయో ఆ భావం అన్నది 100కి 100 పాళ్ళు నాశనం అవుద్ది, నష్టపోద్ది అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైందంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లోపాలు ఏర్పడతాయి. పరస్పరం ఒకరినొకరు నిందించుకొని నీది తప్పంటే నీది తప్పని దూషించుకోవడం జరుగుతూ ఉంటుంది. వీరిద్దరి మధ్య ఎవరో ఒకరు ప్రవేశించి ఈ సమస్యని మరింత జటిలం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల 100కి 100 పాళ్ళు ఈ రాబోయే 20 రోజులు 25 రోజుల వరకు భార్యాభర్తలు ఏ విషయంలో కూడా తగాదాలు పెట్టుకోకుండా, వాదించుకోకుండా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఏదైనా చిన్న విషయం కూడా పెద్దదయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ ప్రభావం చాలా రోజుల పాటు ఫ్యూచర్లో ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే మరి వ్యాపార పరంగా పార్ట్నర్స్ కూడా ఈ వచ్చిన లాభాన్ని పంచుకునే విషయంలో కానీ, ఈ ధన నష్టానికో నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని ఒకళ్ళ మాట ఒకరికి ఇష్టపడక ఇంచుమించుగా ఈ భాగస్వామ్య వ్యాపారం అన్నది పూర్తిగా విడిపోయేదాకా రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది మీ మధ్యలో వ్యవహారాన్ని చెడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువలన దీర్ఘకాలంగా లాంగ్ టర్మ్ ఎవరైతే వ్యాపార బంధాన్ని పొడిగించాలనుకుంటారో, కలిసి చేద్దాం అనుకున్నారో వాళ్ళు మాత్రం ఎటువంటి ఆవేశానికి, కోపానికి లోనవ్వకుండా ఓర్పుతో, సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం సహనం కోల్పోయినా ఇంచుమించుగా ఈ భాగస్వామ్య వ్యాపారం అన్నది విడిపోయే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఎవరితో అయితే జీవితం పంచుకుంటున్నారో, ఎఫైర్స్ పెట్టుకున్నారో, ఎవరితో కలిసి మీ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకున్నారో వాళ్ళు కంపల్సరీగా మీకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళు ఇతరుల మాయలో పడో, ఇతరుల మాటలు విన్న మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మిమ్మల్ని ఏదో ఒక లిటికేషన్లో ఇరికించి మీ నుంచి కొంత ధనాన్ని ఆశించడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా ఈ రాశి వారు ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి మనీ ట్రాపులకి పడకుండా వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ, కొత్త వారితో పరిచయం పెంచుకున్నప్పుడు కానీ చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ప్రధానంగా అష్టమ శని కూడా కారణం అవుతుంది అన్నమాట. అంటే మనం చిన్న పొరపాటు పెద్ద మిస్టేక్గా మారి ఎంత అభండం అంటే ఏదో ఒకసారి పొరపాటు చేస్తే అదేదో 100 సంవత్సరాలు బట్టి జరుగుతుంది, 10 సంవత్సరాలు బట్టి జరుగుతుంది అన్న విషయం ప్రచారంలోకి వచ్చి మిమ్మల్ని బాగా అన్పాపులర్ చేయొచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం అవకాశం లేకుండా, ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా మరి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా అష్టమ స్థాన సంచారం, ఇది కొంతవరకు ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడికి సడన్గా వృత్తిలో ప్రమోషన్ లాంటిది రావడం, అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుంది, మీకు ప్రధానంగా మీరు ఒక సంస్థలోనో ఒక రాజకీయంలో ఉన్నప్పుడు మీ పై అధికారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ పోస్ట్లో మీకు టెంపరీగా మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. టెంపరీగా మీకు అధికార హోదా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో
మీడియా రంగంలో ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కంపల్సరీగా హోదా పెరుగుతుంది. ఇది అందరికన్నా ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోకుండా కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. అంటే ఇతరులు వేరే వాడు వదిలివేసినటువంటి క్యారెక్టర్ను సినిమాను అది మీ చేతికి వచ్చి ఆ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ సింహరాశిలో ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, సినిమా ఫీల్డ్లో ఉన్నారో వారికి ఊహించని కొన్ని కొత్త ఆఫర్లు, కొన్ని కొత్త ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శ్రమాంతర విజయం ఈ రాశి వారికి లభిస్తుంది. ఏదైనా నిదానంగా వ్యవహరించి 99% చాలా కామ్గా ఉంటేనే మీకు మంచిది తప్ప ఏమాత్రం ఆవేశపడినా, ఎవరినైనా ఎదిరించినా, మీ యొక్క హోదా పలుకుబడి చూపించాలని ప్రయత్నం చేసినా అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయం చేసుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, జపం కానీ, పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో, శత్రుస్థానంలోనో, వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో, మిత్రస్థానంలోనో, స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్ర గ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో, ప్రాణం పోసో, శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో, రక్త సంబంధికుల్లో మీకు మంచి సౌభాగ్యంతో, అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారికి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.